శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః సాక్షాత్ బ్రహ్మ తస్మై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాహకపయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమద్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరదయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజానేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాగ్నిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తప్రహర్తः పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి శతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పురుషే చ ప్రతిద్వంద్వస్య రైనం జహిరావిడిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సవాశుద్ధాం శశీతజటాజుట్టపుటాం వరత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృం నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. కిష్కింధాకాండము 45వ సర్గం. సుగ్రీవుని ఆజ్ఞనుకొని వానర ప్రముఖులు తమ అనుయాయులతో కూడి సీతాన్వేషణకై ఆయా దిక్కులకు బయలుదేరుట. వానరులు సుగ్రీవుని ఎదుట బీరములు పలుకుట. సర్వాంశ్చాహూయ సుగ్రీవః ప్లవగాన్ ప్లవగర్షభః సమస్తాన్ అబ్రవీద్ భూయో రామ కార్యార్థ సిద్ధయే. ఏవమేతద్విచేతవ్యం యన్మయా పరికీర్తితం. వానర ప్రభు అయిన సుగ్రీవుడు ఆ వానరులను అందరినీ సమావేశపరిచి శ్రీరామ కార్యము సఫలమగుటకై నేను విపులముగా తెలిపిన ప్రదేశములను అన్నింటినీ వెదకుడు అని పలికెను. తదుగ్ర శాసనం భర్తుః విజ్ఞాయ హరిపుంగవా శలభా ఇవ సంచాద్య మేదినీం సంప్రత స్థిరే. అంతటా ఆ వానర ప్రముఖులు తమ ప్రభువు యొక్క తిరుగులేని శాసనమును తలదాల్చి మిడుతల వలె భూమిని కప్పివేయుచు అచ్చటి నుండి బయలుదేరిరి. రామః ప్రస్రవణే తస్మిన్ న్యవసత్ సహ లక్ష్మణః ప్రతీక్షమానస్తం మాసం యస్ సీతాధిగమే కృతః. సీతాదేవిని అన్వేషించుటకై విధించిన నెలగడువును నిరీక్షించుచు శ్రీరాముడు లక్ష్మణ సహితుడై ఆ ప్రస్రవణగిరి అందే నివసించుచుండెను. ఉత్తరాంతు దిశం రమ్యాం గిరిరాజ సమావృతాం ప్రతస్తే సహసా వీరో హరిః శతవలిస్తదా. గిరిరాజమైన హిమవత్పర్వతముతో మనోహరముగా ఉప్పుచున్న ఉత్తర దిశకు వానర వీరుడైన శతవలి తన అనుచరులతో కూడి వెంటనే బయలుదేరెను. పూర్వాం దిశం ప్రతియయౌ వినతో హరియోధపః తారాంగదాది సహితః ప్లవగో మారుతాత్మజః. అగస్త్య చరితాం ఆశాం దక్షిణాం హరియోధపః పశ్చిమాం తు భృశం ఘోరాం సుషేణః ప్లవగేశ్వరః. ప్రతస్తే హరిశార్ధూలో దిశం వరుణపాలితాం. వినతుడు అను వానర నాయకుడు తన వారితో కూడి తూర్పు దిక్కునకు ప్రయాణమయ్యను. తారుడు అంగదుడు మొదలగు వారిని వెంటనిడుకొని కపిశ్రేష్ఠుడైన మారుతి అగస్త్య మహాముని సంచరించిన దక్షిణ దిశకు వెడలెను. కపివరుడు వానర నాయకుడు అయిన సుషేనుడు వరుణదేవుని పాలనలో ఉన్నదియు మిక్కిలి దుర్గమమైనది ఒక పడమర దిక్కునకు తన వారిని వెంటబెట్టుకొని అటు నుండి కదిలెను. తతః సర్వా దిశో రాజా చోదయిత్వా యథాతథం కపి సేనాపతీన్ ముఖ్యాన్ ముమోదః సుఖితః సుఖం. వానరరాజైన సుగ్రీవుడు ప్రముఖులైన వానర సేనాపతులను నలుదిక్కులకు యథావిధిగా పంపించి సంతృప్తుడై హాయిగా ఉండెను.
ఏవం సంబోధితాః సర్వే రాజ్ఞా వానరయూథపాః స్వాం స్వాం దిశం అభిప్రేత్య త్వరితాః సంప్రతిస్థిరే. ఆయా వానర సేనా నాయకులందరూ రాజాజ్ఞను శిరసా వహించి తమ తమ దిశలకు శీఘ్రముగా సాగిపోయిరి. ఆనయిష్యామహే సీతాం హనిష్యామశ్చ రావణం నంతశ్చోన్నదంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః క్ష్వేలంతో ధావమానాశ్చ వినదంతో మహాబలాః. రావణుని హతమార్చి సీతామాతను తీసుకుని వచ్చెదము అని పలుకుచు ఆ వానరులు సంతోషాతిశయముచే బిగ్గరగా అరచుచు గర్జించుచు తమను తాము ప్రశంసించుకొనుచు సింహనాదములను గావించుచు వికృతముగా కేకలు వేయుచు ముందునకు సాగిరి. అహమేకో హనిష్యామి ప్రాప్తం రావణమాహవే తతశ్చోన్మధ్య సహసా హరిష్యే జనకాత్మజాం. ఆ దుష్టరావణుడు నా చేతికి దొరికినచో నేనొక్కడనే వారిని రణరంగమున నేలగూల్చెదను. పిమ్మట అతని సేనలను అన్నింటినీ చికాకుపరచి క్షణములో జానకీదేవిని గైకొని వచ్చెదను. వేపమానాం శ్రమేణాద్య భవద్భిః స్థీయతామితి ఏక ఏవా హరిష్యామి పాతాళాదపి జానకీం. మీరందరూ ఇక్కడనే ఉండుడు. జానకీదేవి బిక్కుబిక్కుమనుచు పాతాళంలో ఉన్నప్పటికీ నేను ఒక్కడనే అతడికి వెళ్ళి ఎన్ని శ్రమలకు ఓర్చి అయినను ఆ తల్లిని తీసుకొని వచ్చేదను. విధమిష్యామ్యహం వృక్షాన్ పాతయిష్యామ్యహం గిరీన్ ధరణీం దారయిష్యామి క్షోభయిష్యామి సాగరాన్. అహం యోజన సంఖ్యాయాః ప్లవితా నాత్ర సంశయః శతం యోజన సంఖ్యాయాః శతం సమధికం హ్యహం. భూతలే సాగరే వాపి శైలేషు చ వనేషు చ పాతాళస్యాపి వా మధ్యే న మమాచ్ఛిద్యతే గతిః. వృక్షములను పెకలించి వేచెదను, కొండలను పిండి చేసేదను, భూమిని బ్రద్దలు కావించెదను, సముద్రములను కల్లోలపరచెదను. నేను ఎన్ని యోజనముల ఎత్తునకైనను నిస్సంశయముగా ఎగురగలను. నేను 100 కొలది యోజనములు ఎగురగలను. నేను 100కు మించి ఎగురగలను. భూమండలమున గాని, సముద్రమున గాని, పర్వతముల యందు గాని, అరణ్యములలో గాని, పాతాళ లోకమున గాని నన్ను ఆపగలవారు ఎవరునూ ఉండరు. ఇత్యేకైకం తదా తత్ర వానరా బలదర్పితాః ఊచుశ్చ వచనం తత్ర హరిరాజస్య సన్నిధౌ. బలగర్వితులైన వానరులలో ఒక్కొక్కడు ఈ విధముగా సుగ్రీవుని ఎదుట ప్రగల్భములు పలికిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే 45 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 45వ సర్గము.